గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రులు ఎవరనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేసింది. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ ఆరోపించింది. లోక్సభ ఎన్నికల నాటికి ఆరోపణలు కాస్త మారాయి. కానీ ఈసారి కూడా బీజేపీని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధానికి తెరతీశాయి. లోక్సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తున్నారంటూ ఇరు పార్టీలు ఆరోపించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సహాయం చేశారని, దానికి బదులుగా లోక్సభ ఎన్నికల్లో మోదీకి రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు గెలిచేలాగా వారిపై డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారని అంటున్నారు. కొన్ని చోట్ల కావాలనే ఓడిపోయే అభ్యర్థుల్ని తెరపైకి తీర్చడానికి ఇదంతా రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ అని విమర్శిస్తున్నారు. రేవంత్ వ్యూహమంతా బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడానికేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సాక్షాత్తు కేసీఆర్ కూడా ఇవే ఆరోపణలు చేయడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇలాంటి ఆరోపణలు చేయడం విశేషం. ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుంటుందని, 5 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ డమ్మీ ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. రెండు పార్టీలు ఒకే రకమైన ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ విశేషం.